కంటికి కనిపించని ఒక చిన్న దోమ చేసే దాడి సెకండ్ల వ్యవధిలో మనిషి రక్తంలోని ప్లేట్లెట్లను క్రమక్రమంగా కరిగించేస్తుంది. ప్రాణాలను ఆసుపత్రి పడకలపైకి నెట్టేస్తుంది. దశాబ్దాలుగా భారత ప్రజారోగ్యాన్ని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారిపై ఇప్పటి వరకు మన వద్ద ఉన్నది కేవలం నివారణ చర్యలు మాత్రమే. వ్యాక్సిన్ అనే తిరుగులేని అస్త్రం లేదు. కానీ కాలం మారింది. డెంగ్యూపై పోరాడే తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో డెంగ్యూ ఒక సాధారణ సీజనల్ వ్యాధి కాదు. అది ప్రజారోగ్యాన్ని కుదిపేసే భారీ ఆర్థిక సామాజిక భారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం 2022లో 2.33 లక్షలు, 2023లో 2.89 లక్షల అధికారిక కేసులు నమోదయ్యాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నమోదవుతున్న కేసులు కేవలం 1% మాత్రమే. మిగిలిన 99% కేసులు రిపోర్టు కావడం లేదు. డెంగ్యూ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా 9,000 కోట్లకు పైగా భారం పడుతోంది. ఇందులో 80% పైగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెచ్చిస్తున్నారు. డెంగ్యూ వైరస్లో 4 వేరియంట్స్ ఉండటం వల్ల ఒకసారి ఒక రకం ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్లీ ఇంకో రకం సోకితే అది ప్రాణాంతకమైన డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్కు దారితీస్తుంది. డెంగ్యూ వైరస్ అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది డెన్వి1, డెన్వి2, డెన్వి3, డెన్వి4 అనే 4 వేర్వేరు రకాలపై వైరల్ స్ట్రెయిన్ల కలయిక. ఒక వ్యక్తి ఒకసారి ఒక స్ట్రెయిన్ బారిన పడితే ఆ నిర్దిష్ట రకానికి మాత్రమే అతనికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. కానీ తదుపరి కాలంలో మిగిలిన 3 రకాల స్ట్రెయిన్లలో ఏదో ఒకదానితో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకితే అది తీవ్రమైన ప్రాణాంతకమైన కాంప్లికేషన్లకు దారితీస్తుంది. ఈ సంక్లిష్టత వల్లే దశాబ్దాలుగా డెంగ్యూకు సమర్థవంతమైన టీకాను రూపొందించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. ఈ సుదీర్ఘ పోరాటంలో జపాన్కు చెందిన తకేడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఇది ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్, అంటే డెంగ్యూకు చెందిన 4 రకాల వైరల్ స్ట్రెయిన్లను ఒకేసారి నిరోధించేలా మన శరీర నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. గతంలో అందుబాటులోకి వచ్చిన పాత తరం డెంగ్యూ వ్యాక్సిన్లలాగా దీనిని తీసుకోవడానికి ముందస్తుగా రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో డెంగ్యూ సోకినా సోకకపోయినా ప్రతి ఒక్కరూ ఈ టీకాను సురక్షితంగా తీసుకోవచ్చని పరిశోధనలు నిర్ధారించాయి. క్యూడెంగా టీకా సమర్థతను నిరూపించడానికి డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉన్న 8 దేశాలలో ప్రయోగాలు నిర్వహించారు. ఫేజ్ 3 ట్రయల్స్ లో 20,000 మందికి పైగా పాల్గొన్నారు. మొదటి ఏడాదిలో ఉన్న లక్షణాలను ఉన్న డెంగ్యూను అరికట్టడంలో 80.2% ఎఫెక్టివ్ గా పనిచేసింది. టీకా వేసుకున్న 18 నెలల తర్వాత ఆసుపత్రి పాలయ్యే పరిస్థితిని నివారించడంలో 90.4% సక్సెస్ రేట్ సాధించింది. 4.5 సంవత్సరాల సుదీర్ఘ పరిశీలన కాలంలో ఆసుపత్రి చేరికలను అడ్డుకోవడంలో 84.1% సమర్థతను కనబరిచింది. ఓవరాల్ గా 7 ఏళ్ల వరకు ఈ టీకా అత్యంత సురక్షితమైనదిగా, సమర్థవంతమైనదిగా నిలిచిందని దీర్ఘకాలిక డేటా స్పష్టం చేస్తుంది. మన దేశంలో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ పై ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యూడెంగా టీకాను 4 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే అధికారికంగా అనుమతించారు. ఈ వ్యాక్సిన్ 2 డోసుల ప్రాసెస్లో పనిచేస్తుంది. మొదటి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత సరిగ్గా 3 నెలలు పూర్తి కాగానే 2వ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే శరీరంలో సుదీర్ఘ కాలం ఉండే సమర్థవంతమైన ఇమ్యూన్ మెమరీ తయారవుతుంది. భారత మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధరని తకేడా కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఖరీదు ఎక్కువే అని తెలుస్తోంది. అంతర్జాతీయంగా యూరోపియన్, ఆసియన్, లాటిన్ అమెరికా ప్రైవేట్ మార్కెట్లలో ఒక్కో డోసు ధర $30 నుండి $100 వరకు ఉంది. అంటే సుమారు 3,000 నుంచి 10,000 వరకు ఉండొచ్చు. భారత్లో ఒక్కో డోసును 5,000 ఖరారు చేసినా 2 డోసులకు కలిపి 10,000 రూపాయల వరకు ఖర్చు చేయక తప్పదు. భారత్లో సరఫరా వ్యవస్థలను ఖరారు చేసే పనిలో కంపెనీ ఉంది. తొలి దశలో ఈ వ్యాక్సిన్ కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ హెల్త్ కేర్ నెట్వర్క్ల ద్వారా మాత్రమే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఉచిత లేదా రాయితీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలలోకి ఇది ఎప్పుడు చేరుతుందనేది ఇంకా స్పష్టత లేదు. వైద్య పరిశోధనల్లో క్యూడెంగా ఒక విప్లవాత్మక అడుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రాణాలను కాపాడే ఇటువంటి కీలకమైన వ్యాక్సిన్ కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమై సామాన్యుడికి అందుబాటులో లేని ఖరీదైన వస్తువుగా మారుతుందా? లేక భారత ప్రభుత్వం దీనిని సకాలంలో ప్రజారోగ్య వ్యవస్థలోకి తీసుకెళ్లి అందరికీ అందుబాటులోకి తెస్తుందా అనేది వేచి చూడాలి.